సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో క్రీడలు అనేది జీరో అయినటువంటి సందర్భం మనం చూసినాం. ఆ కారణాలు ఏంటో జితేందర్ రెడ్డి గారు వివరించినారు. ఇప్పుడు మన అదృష్టం, మహబూబ్ నగర్ జిల్లా అదృష్టం ఏమంటే మన మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు క్రీడాభిమాని, క్రీడాకారుడు. అతను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మనకందరికీ తెలుసు. అదేవిధంగా శాప్ చైర్మన్ మన ఉమ్మడి జిల్లా శివసేన రెడ్డి గారు. అదేవిధంగా మన జితేందర్ రెడ్డి గారు మనకందరికీ తెలుసు, స్టేట్ అడ్వైజర్. ఈ ముగ్గురు స్పోర్ట్స్లో, తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎక్కడ ఏమి చేయాలన్నా వీరి ముగ్గురిదే ముఖ్యమైన పాత్ర. కాబట్టి మనము పెళ్లిల్లో ఎక్కడ కూర్చున్నా వడ్డించేటోడు ఉంటే మనకు 2 ముక్కలు ఎక్కువ పడతాయి. కాబట్టి ఈ ముగ్గురు కూడా మన మహబూబ్ నగర్ జిల్లా వాసులు. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాకు రాబోయే కాలంలో ఖచ్చితంగా నిధులు వస్తాయి, ముఖ్య ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ సిఎల్పి ఉంది, 2 ఎమ్మెల్యేలు అక్కడ సిఎల్పి అటెండ్ చేయడానికి 3:30కి పోవాలంటున్నారు. నేను 2-3 విషయాలు చెప్తాను జితేందర్ రెడ్డి గారికి. ఇక్కడ మహబూబ్ నగర్ లో క్రీడలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి యాక్టివ్నెస్ లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన క్రీడలకు కోచ్లను అపాయింట్ తక్షణమే చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక విషయం ఏమంటే స్పోర్ట్స్ ఇంతకుముందు మనం చూసినాం. నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు ఇక్కడ మీ అందరినీ చూసి. మేము 40 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ ఆడుతూ వచ్చినాం. ఇక్కడే పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడే లిక్కర్ల మీద స్పోర్ట్స్ ఆడినాం. ఇక్కడ మనకు చెన్నవీరయ్య గారు కానివ్వండి, ఇక్కడ ఉబేదుల్లా సార్ కానివ్వండి, మా మనోహర్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ రామచంద్రన్న గారు కానివ్వండి, ముత్యమన్న గారు కానివ్వండి, సురేష్ చంద్ర, శ్రీరమణ, శ్రీయక్ సారు, అంటే ఇక్కడ ఉన్న జాకిర్ గారు, ఇక్కడ ఉన్న ముత్యమన్న ఎంత స్పోర్ట్స్ ఆడినామంటే నిజంగా ఈరోజు చాలా సంతోషం అనిపించింది. 40 ఏళ్ళ అటాచ్మెంట్ మన అందరి రామచంద్ర గారు కానివ్వండి. అంటే ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి మేము కూడా మీ వెనుక ఉన్నాము అని చెప్పడానికి కొరకు ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్య సీనియర్ క్రీడాకారులు వచ్చినారు. కాబట్టి మనం అందరం కూడా మనం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ గారు ఆధ్వర్యం లోపల